టీడీపీ తొలిసారి తన ఖాతాలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని వేసుకుంది. ఈ స్థానంలో టీడీపీ బరిలో దింపిన పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. 77,461 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీనిపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరిచిందని చెప్పుకోవచ్చు. తొలిసారిగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి కూటమి బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ అయితే కూడా ఘన విజయం సాధించారు. మొత్తం పోలైనటువంటి 2,18,997 ఓట్లకు గాను మొత్తం లెక్కింపు అంతా కూడా పూర్తయింది. ఈ మేరకు మొత్తం 2 లక్షల రాజశేఖర్కు 1,24,700 ఓట్లు రాగా, అలాగే సమీప అభ్యర్థి ఉన్నటువంటి దెడ్ల రాఘవులకు 47,241 ఓట్లు అయితే కూడా వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లకు సంబంధించి కూడా దానిలో చూసుకుంటే చల్లని ఓట్లు కూడా దాదాపు 19,208 ఓట్లు చల్లని ఓట్లుగా కూడా నమోదు కాబడింది. మొత్తం 8 రౌండ్లలో పేరాబత్తుల రాజశేఖర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన విజయం సాధించడం జరిగింది. 77,461 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించిన సందర్భం అయితే కూడా ఉంది. మొత్తం ఎన్నికలకు సంబంధించి కూడా అంతా కూడా ప్రత్యేక ప్రణాళికతో పకడ్బందీగా జిల్లా యంత్రాంగం అంతా కూడా నిర్వహించిన సందర్భం అయితే కూడా ఉంది. ఎక్కడా కూడా అటు ఎన్నికల సమయంలో కానీ, అలాగే ఆ తర్వాత స్ట్రాంగ్ రూములో భద్రపరచడం, ఈవీఎంలో అంటే బ్యాలెట్ బాక్సులు భద్రపరచడం, ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ 2 రోజులు కొనసాగినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో శాంతియుతంగా మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. 7 రౌండ్లు పూర్తయ్యే సమయానికే ఆయన విజయం ఖరారైంది. అయినప్పటికీ కూడా 8వ రౌండ్ కూడా పూర్తయిన సందర్భంలో మొత్తం 77,000 ఓట్ల పైగా ఆయన మెజార్టీ సంబంధించి ఆయన విజయం సాధించారు. మొత్తానికి ఘన విజయం సాధించినటువంటి పట్టభద్రులకి తనకు విజయం లభించే విధంగా విజయం చేకూర్చే విధంగా ఆదరించిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి, అలాగే ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఉభయ గోదావరి జిల్లాల్లో సంబంధించి యువకుల నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు తనంతా కూడా కృషి చేస్తానని కూడా ఆయన స్పష్టం చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో కూటమి అభ్యర్థుల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి తన విజయానికి సహకరించినటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ కూడా విజయం సాధించినటువంటి పేరాభక్తులు రాజశేఖర్ అయితే కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి. మొత్తానికి సంబంధించి కూటమి నేతల్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు అయితే కూడా జరుపుకున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల.